నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు సమక్షంలో కొత్తూరు మండలం గోనభద్ర R&R కాలనీ గ్రామానికి చెందిన 260 మంది మరియు 261వ బూత్లో ఎర్లంకి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎర్లంకి వెంకట్రావు, బర్రి శ్రేణు, ఎర్లంకి రాము వీరితో పాటు వైఎస్ఆర్సీపీని వీడి సుమారు 120 కుటుంబాలు టీడీపీలో చేరారు. పార్టీ సిద్ధాంతాలు, ఎమ్మెల్యే పనితీరు, స్థానిక నాయకత్వంపై నమ్మకంతో ఈ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం అర్బన్ మెడికల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఆదిమూలం సింధూజ సూచించారు. శ్రీకాకుళం బర్మా కాలనీలో గల అర్బన్ మెడికల్ ఆసుపత్రిలో ఆశా వర్కర్లు మరియు ఇతర వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత వారం రోజులుగా ఎండ ప్రభావం తగ్గినా గడిచిన 3 రోజుల నుండి 43 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలు ఉదయం 10 గంటల లోపు పనులు పూర్తి చేసుకుని గృహాలకి చేరాలని ఆమె సూచించారు. బాణుడి ప్రతాపం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నందున అన్ని వర్గాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, స్వచ్ఛమైన త్రాగునీరు, కొబ్బరి నీరు ఎక్కువగా తాగాలని కోరారు. వేసవి సెలవుల్లో అంగన్వాడీల కేంద్రాల పరిధిలో ఉన్న పిల్లలకు కిషోర్ వికాసం పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. రక్తహీనత లేని సహజ ఆవిష్కరణ మనందరి బాధ్యతని అన్నారు. ఇప్పుడు సమ్మర్లో హీట్ వేవ్ అనేది ఎక్కువగా ఉండడం చేత వడదెబ్బ తగలకుండా ఉండడానికి జాగ్రత్తలు అందరికీ చెప్పిస్తున్నాము ఏఎన్ఎం సాషస్ చేత. అలాగే వాళ్ళకి ORS ప్యాకెట్స్ కూడా పంపిణీ చేస్తున్నామండి. ఎండలో ఎక్కువ ఉన్న ఎండలో ముసలి వాళ్ళు అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా తిరగకూడదు, నీడ పట్టున ఉండాలి, వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి అనేసి ఆ జాగ్రత్తలన్నీ చెప్తున్నాము. అక్రమ మరియు నియంత్రణ లేని ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు చేపట్టిన ఒకరోజు టోకెన్ బంద్ విజయవంతంగా కొనసాగింది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు రాష్ట్ర కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. కెమిస్టులు, డ్రగ్గిస్టులు ఈ ఉద్యమానికి ఏకగ్రీవ మద్దతు తెలుపుతూ బంద్లో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా ప్రధానమంత్రికి ఉద్దేశించిన వినతపత్రాన్ని జిల్లా అధికారుల ద్వారా సమర్పించారు. అక్రమ ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని, చెల్లుబాటు అయ్యే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తూ హోమ్ డెలివరీ చేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇటువంటి విధానాలు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టానికి విరుద్ధమని, రోగుల భద్రతకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మెడిసిన్ ప్లాట్ఫామ్ భారీ డిస్కౌంట్లతో మందులను విక్రయించడం వల్ల చిన్న మరియు లైసెన్స్ కలిగిన కెమిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని సంఘం ప్రతినిధులు తెలిపారు. లక్షలాది చిన్న వ్యాపారులు, వారి వద్ద పనిచేసే ఉద్యోగులు జీవనోపాధిపై ఈ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అలాగే వివిధ క్విక్ కామర్స్ సంస్థలు నియంత్రణ లేని విధంగా మందులను సరఫరా చేస్తున్నాయని ఆరోపిస్తూ GSR 817E, GSR 220E నోటిఫికేషన్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా కెమిస్టులు ప్రజలకు నిరంతరాయంగా మందులు సరఫరా చేసి ఆరోగ్య సేవల్లో కీలక పాత్ర పోషించారని సంఘ నాయకులు గుర్తు చేశారు. అయితే అత్యవసర అవసరాలున్న రోగుల కోసం అవసరమైన మందులను అందుబాటులో ఉంచినట్లు అసోసియేషన్ తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కిల్లంశెట్టి కరుణకుమార్ గుప్తా, కార్యదర్శి వైశ్వరాజు మణిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫార్మసీ బంద్ ముఖ్య ఉద్దేశం GSR 220 యాక్ట్ని రద్దు చేయమని మేము కోరుకుంటున్నాం. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫార్మసీ విచ్చలవిడితనాన్ని ఆపమని మేము కోరుకుంటున్నాం. దీనివల్ల రిటైల్ ట్రేడ్ అనే వ్యవస్థని రూపుమాపాలని వాళ్ళ ఆలోచనతో విచ్చలవిడి డిస్కౌంట్లు, నకిలీ మందులు కూడా జనాల మీదకి విడిచిపెడుతున్నారు. అవన్నీ కూడా ఆపి ఈ GSR 220 యాక్ట్ని ఆపుతూ ఈ ఫార్మసీ అనే ప్రక్రియని రద్దు చేయమని సెంట్రల్ AIOCD, స్టేట్ ఫెడరేషన్, డిస్ట్రిక్ట్ అసోసియేషన్, శ్రీకాకుళం టౌన్ అసోసియేషన్ సంయుక్తంగా నిరసన తెలియపరుస్తూ ఈ యాక్ట్ని బంద్ చేయమని కోరుకుంటున్నాం. నమస్తే. శ్రీకాకుళం మండలం రాగోలు గ్రామ పంచాయతీ పరిధిలో గల కొన్ని సంవత్సరాలుగా చెరువులపై ఆక్రమణలు పెరుగుతున్నాయని గ్రామ యువత, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 14 చెరువులు ఉండగా సుమారు 140 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నీటి వనరులు ప్రస్తుతం క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువుల కట్టలు, పరిసర ప్రాంతాల్లో కొందరు అక్రమంగా మట్టిపోసి ఆక్రమణలు చేపడుతున్నారని
దీనివల్ల చెరువుల అసలు విస్తీర్ణం తగ్గిపోతుందని తెలిపారు. గ్రామానికి భవిష్యత్తులో సాగునీటి, భూగర్భ జలాల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులు గ్రామానికి ప్రధాన నీటి వనరులుగా ఉండడంతో వాటి పరిరక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సమస్యలపై పలుమార్లు సంబంధిత అధికారులు, పై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు విమర్శించారు. పంచాయతీ కార్యదర్శికి కూడా సమస్యను వివరించినా స్పందన లేకపోయిందని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆక్రమణదారులు మరింత ధైర్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామ యువత ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామ యువత మరియు ప్రజలు కలిసి చెరువును పరిరక్షణ కోసం స్వయంగా ముందుకు వచ్చామని తెలిపారు. చెరువులపై జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమ ఆక్రమణలు అరికట్టేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్రామ ప్రజలకు నీటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని చెరువుల వద్ద ప్రభుత్వ భూమి చెరువు స్థలం అని స్పష్టంగా సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చెరువుల హద్దులను గుర్తించి రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఆక్రమణను పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైతే చేశారో దాన్ని తీసి బోర్డులు పెట్టించి తర్వాత ఈ మా ఉపాధి హామీ ప్రజలందరికీ ఉపాధిని ఇస్తారని ఈ ప్రజలందరి తరపున, మా యువత తరపున మా అందరం కలిపి కోరుకుంటున్నాం. మీ అందరూ మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ సమస్య తర్వాత మన గ్రీవెన్స్లో కూడా మనం వెళ్ళాం. గ్రీవెన్స్లో కూడా సేమ్ మన కలెక్టర్ గారి దగ్గర ఇదే విషయాన్ని మేము చెప్పాం. వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా ముందుకు వస్తుందని అంటారు. నేటి ప్రభుత్వం కానీ తర్వాత ఈ పాలకులు కూడా దీన్ని పట్టించుకొని తర్వాత దీన్ని అన్ని చెరువులు కూడా తాగునీటికి సంబంధించిన చెరువులు ఉన్నాయి, పశువులు అందులో నీళ్ళు తాగుతాయి. అన్ని రకాలుగా దీన్ని మేము వాడుతుంటాం. బట్టలు తగ్గడానికి కానీ, స్నానాలకు కానీ అన్ని రకాలుగా వాడుతున్నాం. భవిష్యత్తులో చెరువులు ఈ రకంగా అందరూ దీన్ని ఆక్రమించుకోవడం వల్ల భవిష్యత్తులో చెరువులు ఉండకుండా పోతున్నాయి. దీన్ని పరిరక్షించాలని, భావితరాలకి చెరువులు ఉండాలని కోరుకుంటూ మీ ద్వారా మీడియా ద్వారా మేము అందరం తెలియజేసుకుంటున్నాం. మంచి మనసున్న వ్యక్తి మంచు మనోజ్ అని మారుతి చిత్రాలయ అధినేత రామకృష్ణ శ్రీకాకుళం జిల్లా నుండి మొదటి నిర్మాత అయిన పురిపండం వెంకటరమణమూర్తి, యువ హీరో 100 Days లవ్ స్టోరీ హీరో జయశివ సూర్య అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మంచు మనోజ్ ఫ్యాన్స్ ఎన్ రాము, స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ సుప్రియ ఆధ్వర్యంలో మారుతి థియేటర్ ప్రాంగణంలో మంచు మనోజ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో జయశివ సూర్య చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కోడల్లో బాటసార్లకు అందించారు. అనంతరం పసగాడ రామకృష్ణ మాట్లాడుతూ మంచు మనోజ్ సేవా కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమని, ఏ రోజు ఆడంబరాలకు పోని వ్యక్తి అని కొనియాడారు. దర్శకులు విజయమిత్ర తీసిన 100 Days లవ్ స్టోరీ హీరో జయశివ సూర్య మంచి సినిమాలో నటించి మెప్పించారని, రానున్న కాలంలో ఆయన నటనతో అందరి మన్ననలు పొందుతారన్నారు. ఆయన తండ్రి పురిపండం వెంకటరమణమూర్తి సిక్కోలుకు సుపరిచితులని, గతంలో చెల్మోహన్ రంగా, రాధా మై డార్లింగ్, చదరంగం తదితర చిత్రాలను నిర్మించారని గుర్తు చేశారు. ఇటీవల హైదరాబాద్లో తుమ్మలపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన దాసరి లెజెండరీ అవార్డును డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో సుమన్ చేతుల మీదుగా జయశివ సూర్య అందుకోవడం సిక్కోలు వాసిగా గర్వపడుతున్నానన్నారు. అనంతరం మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఫ్యాన్స్ బృందం ఆధ్వర్యంలో జ్ఞాపకను అందించి దుస్సాలువుతో ఘనంగా సత్కరించారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ పుట్టిన సందర్భంగా వాళ్ళకి ప్రత్యేకంగా సన్మానించాలని మా శ్రేయకు వాస్తుడు కాబట్టి వారు సన్మానించి కేక్ కూడా కటింగ్ చేయడం. అలాగే వీళ్ళ ఆధ్వర్యంలోనే మధ్య కూడా పంపిణీ చేయడం. మెలియాపుట్టి మండలం గొట్టిపల్లి గిరిజన గ్రామం ప్రస్తుతం విష జ్వరాలతో వణికిపోతుంది. గ్రామంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారనే విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి పార్టీ నాయకులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులు స్వయంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటాన్ని గమనించిన ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుండే ఎంపీడీఓకు ఫోన్ చేసి తక్షణమే గ్రామంలో శానిటేషన్ పనులు చేపట్టాలని, బ్లీచింగ్ చల్లించి పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం గిరిజన గ్రామాలపై చూపుతున్న నిర్లక్ష్యం సరికాదని, కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, పారిశుద్ధ్య పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి జ్వరాలు అదుపులోకి వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం స్థానిక ఒప్పంగి గ్రామం నందు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక భాగంగా బాల్య వివాహాల నిర్మూలన దిశగా ప్రణాళికల నిర్వహణ విధానం 2025పై న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. స్థానిక ఒప్పంగి గ్రామంలో గల
స్థానిక మహిళలకు తదితర గ్రామస్తులకు బాల్య వివాహాల వలన కలిగే దుష్ప్రభావాలను గూర్చి వివరించారు. చిన్నతనంలోనే వివాహం జరగడం వలన వారికి మానసిక ఇబ్బందులు పడే అవకాశం పొంచి ఉందని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం వలన పుట్టబోయే బిడ్డకు మరియు తల్లికి ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే స్థానికులకు అవసరమగు చట్టాల్లో భాగంగా వరకట్నం ఇచ్చే సమయంలో ఆడపిల్లలకు తగిన పత్రాల్లో సంతకం తీసుకోవడం వలన ఆస్తిలో భాగంకు వెసులుబాటు వలె పనిచేస్తుందని పేర్కొన్నారు. అక్షరాస్యత లేని ప్రజల వద్ద ఖాళీ ప్రామిసరీ నోటు పైన సంతకాలు తీసుకుని దళార్లు మరియు అప్పు ఇచ్చేవారు మోసానికి పాల్పడుతున్నారని వాపోయారు. అంగీకార పత్రాలపై సంతకం చేసేటప్పుడు నమ్మకం కలిగిన వ్యక్తులతో చదివించుకుని తదుపరి సంతకం చేయాలని పిలుపునిచ్చారు. ఎటువంటి న్యాయ సహాయం కొరకైనా స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని మరియు టోల్ ఫ్రీ నంబర్ 151000 ద్వారా న్యాయ సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, జి శ్రీనివాస్, ఏజే ఆదిల్ షా, పంచాయతీరాజ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి మా న్యాయ సేవాధికార సంస్థను మీరు సంప్రదించి మీ యొక్క అర్జీ కనుక మాకు రాసిస్తే తక్షణమే మేము దాని మీద చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు నేను ఇక్కడ రావడం వల్ల మీకు ఇన్ని విషయాలు తెలిసినా లేవా? ఇప్పుడు మరి సుప్రీంకోర్టు వరకు హైకోర్టు వరకు ఏం భావించారు? మనం ఇన్ని చట్టాలు తీసుకొచ్చిన ప్రజలకి ఉపయోగపడనప్పుడు వాళ్ళు తెలియనప్పుడు ఎన్ని చట్టాలు చేసే ఉపయోగం ఉందని కదా పంపించారు. ఇప్పుడు మీకున్నటువంటి బాధ్యత ఏంటి? మీ సామాజిక బాధ్యత ఏంటి? ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియపరుస్తారు. అమ్మ మీరు మీ యొక్క ఆఫీస్లో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్లో డిస్ప్లేలో పెట్టండి ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ కోర్ట్ అని పెట్టండి. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ పథకం పనులు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు చేయాలని ప్రభుత్వం సర్క్యులర్ ఇవ్వడం మంచి పరిణామమని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ చెప్పారు. బుధవారం శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ విజయ అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేసే శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 100 కోట్ల రూపాయలు విలువ చేసే చెరువులు పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని డుమా పథక సంచాలకులు బి లవరాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రహరీ గోడలు లేని ప్రభుత్వ పాఠశాలలకు తక్షణమే ప్రహరీ గోడలు నిర్మించాలని పలువురు జడ్పీటీసీ సభ్యులు కోరారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు త్వరలో సొంతింటి కల నెరవేర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని గృహ నిర్మాణ శాఖ సంస్థ సంచాలకులు డి రమాకాంత్ చెప్పారు. జిల్లాలో 73,000 మంది ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో అర్హులకు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ త్రాగునీటి సరఫరా పథకం మొదలగు శాఖల పనితీరు సమీక్షించారు. ఈ సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్ వెంకట్రామన్, వివిధ శాఖల అధికారులు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమ్మర్ వల్ల మేము ఆర్డబ్ల్యూఎస్ని పిలవడం జరిగింది. దానిలోని భాగంగా ఎక్కడైతే నీటికి సమస్య ఉందో అక్కడ వెంటనే బోర్స్ కానివ్వండి, ఆ తర్వాత క్లోరినేషన్ కానివ్వండి, వాటర్ లీకింగ్ ప్రాబ్లం ఎక్కడైనా ఉంటే అవన్నీ కూడా వెంటనే చేయాలని చెప్పి దాని మీద చర్చ జరిగింది. అలాగే ఇది కాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే కొన్ని చాలా దగ్గర కూడా లో వోల్టేజ్ వల్ల చాలామంది హోమ్ అప్లయన్సెస్ ఇది అవ్వడం కానివ్వండి, ఇంకా వివిధ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల దాని మీద కూడా చర్చించాము. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ ఆపేస్తామని సీఎం చంద్రబాబు సూటిగా చెప్పకుండా ఫేక్ ప్రచారం నమ్మవద్దని చెప్పి ఇప్పటికీ మత్స్యకారులను అయోమయంలోకి నెట్టేశాడని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జువ్వలదిన్నె పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ కి వచ్చిన ప్రజాస్పందన, ఆయన ఇచ్చిన పిలుపుతో చంద్రబాబులో వణుకు మొదలైందని చెప్పారు. నెల్లూరులో టీడీపీ పని అయిపోయిందని డిసైడ్ అయ్యారు కాబట్టే శ్రీకాకుళంలో నిర్వహించాల్సిన మహానాడును నెల్లూరుకి మార్చేశారని అన్నారు. అయినా విధి విచిత్రం కారణంగా చివరికి అది కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 2 ఏళ్లుగా చంద్రబాబు మత్స్యకారులు కొత్తగా చేసిందేమీ లేకపోగా పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల రూపంలో వైఎస్ జగన్ సృష్టించిన సంపదను ప్రైవేటీకరణ పేరుతో తన బెనామీలకు అప్పచెప్పే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. 2 ఏళ్లలో చేసిందేమీ లేక, ఏమీ చెప్పుకోలేక జగన్ ని తిట్టడమే చంద్రబాబుకు పనిగా పెట్టుకున్నారని, చంద్రబాబు పాలన రాష్ట్రానికి గొడ్డలి పెట్టుగా మారిందని, 2 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో
మత్స్యకార భరోసా పేరుతో ప్రతి ఏటా దాదాపు 1,20,000 కుటుంబాలకు ఏటా 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం జరిగింది. ఎన్యూమరేషన్ దగ్గర నుండి సాయం లబ్ధిదారుల అకౌంట్లో జమయ్యే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. ప్రతి మత్స్యకార కుటుంబానికి రంజన్గా వేట నిషేధం సమయంలో జమ చేసేవాళ్ళం. ఎక్కడా పైసా కూడా అవినీతికి తావు లేకుండా డీబీటీ పద్ధతిలో నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మత్స్యకార సేవ పేరుతో ఏటా 20,000 ఇస్తానని చెప్పి 2024-25 సంవత్సరానికి పూర్తిగా ఎగనాగమం పెట్టారు. డీజిల్ సబ్సిడీ పేరుతో కూడా సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. లీటర్కి 6 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఎప్పుడైనా ఒక్క మత్స్యకారుడికి ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ఇచ్చారా నేను అడుగుతున్నాను. లేదే. మేమొచ్చి మీ బకాయిలు క్లియర్ చేసి ప్రతి మత్స్యకారుడికి డీజిల్ కొనుక్కున్న దగ్గరే 9 రూపాయలు తగ్గించి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. చచ్చినట్టు మీరు దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఇదేదో పెద్ద మీ ఘనతలాగా మాట్లాడుతుంది. పొరపాటు ఎవరైనా మత్స్యకారుడు సముద్రంలో మరణిస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే. శ్రీకాకుళం రూరల్ మండలంలోని గనకల్లివానిపేట వద్ద నాగావళి నదిలో బుధవారం 2 గల్లంతయ్యారు. ఉదయం 10:30 సమయంలో స్నానం కోసం నదిలో దిగిన ముగ్గురులో 2 కొట్టుకుపోగా ఒక బాలుడు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రోడ్డు వద్ద ఉన్న వాంబై కాలనీకి చెందిన గుజ్జల లీలాకృష్ణ, ఎస్సీ కాలనీకి చెందిన వజ్రపు సాయి తిలక్, దండి వీధికి చెందిన తుమ్మ మణికంఠ శ్రీకాకుళం నుండి ద్విచక్ర వాహనంపై గొనగల్లవానపేట బీచ్కి చేరుకున్నారు. అక్కడ సమీపంలో ఉన్న నాగావళి నదిలో స్నానం కోసం ముగ్గురు యువకులు 10:30 సమయంలో దిగారు. అదే సమయంలో నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లీలాకృష్ణ, సాయి తిలక్ నదిలో కొంత దూరం కొట్టుకుపోయి మునిగిపోయారు. మణికంఠ మాత్రం ఈత కొట్టుకుంటూ ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి మణికంఠ భయపడిపోయి తన ద్విచక్ర వాహనంతో శ్రీకాకుళం చేరుకున్నాడు. 12 గంటల సమయంలో లీలాకృష్ణ, సాయి తిలక్ కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన పోలీసులకు విషయాన్ని వివరించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెరైన్ ఎస్ఐ హరికృష్ణ, రూరల్ ఎస్ఐ రాములు ఆధ్వర్యంలో బోట్లు, వలలతో నదిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ బాలుర ఆచూకీ కానరాలేదు. లీలాకృష్ణ తండ్రి ఆటో నడుపుతుండగా సాయి తిలక్ తండ్రి దీర్ఘకాలికంగా అనారోగ్యంతో మంచాన పడ్డారు. గల్లంతైన వారిలో 2 ఇటీవల 10వ తరగతి పాస్ కాగా మణికంఠ ఫెయిల్ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి తమ పిల్లల ఆచూకీ కోసం కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.